బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బహుశా తెల్లవారుజాముని తెల్లవారుతూ ఉండగా ఈ బులెటిన్ చూస్తున్నప్పుడు కొంతమందికి కాస్త స్వాంతన చేకూరొచ్చు. ఎందుకంటే ఒక దుర్మార్గుడు చచ్చాడు, ఒక నీచుడు నాశనం అయిపోయాడు. బహుశా ఇటువంటి మాటలు మాట్లాడాలంటే మనిషివేనా నువ్వు ఆయన క్వశ్చన్ వస్తూ ఉంటుంది. కానీ ఈ ముసలోడు విషయంలో మాత్రం ఇటువంటి మాటలు వినిపిస్తాయి. కాకినాడ తుని కేసు సంచలనానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడు చచ్చాడు. పోలీసుల కస్టడీలోని ప్రాణాలు తీసుకున్నాడు నిందితుడు నారాయణ అంటూ తెలుస్తోంది. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకువెళ్తూ ఉండగా తుని కోమటి చెరువులో దూకేశాడు నిందితుడు. వాష్రూమ్ కు వెళ్తానని చెబితే వాహనం ఆపామంటున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోని ఇటు ఆ కోమటి చెరువులోకి దూకి బలవన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. నిందితుడి భౌతిక కాయం కోసం పోలీసులు అలాగే గచ్చ ఎత్తుకాళ్ల సాయంతో గాలింపు చర్యని ముమ్మరం చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఆ దుర్మార్గుడికి సంబంధించి వీడే ఆ దుర్మార్గుడు. 8 ఏళ్ల బాలికకు సంబంధించి 8 ఏళ్ల బాలిక మీద లైంగిక దాడికి సంబంధించి నిన్న ఏ స్థాయిలో ఈ చర్చ జరిగిందో చూసా. ముసలోడికి అవసరమా? ఈ ముసలోడికి అంత అవసరమా? ఎందుకు అటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డం? ఐ రిక్వెస్ట్ విజువల్కి సంబంధించి మీరు చూడడం జరుగుతోంది. నిందితుడు ఆ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడిన ఘటన. ప్రస్తుతం ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అక్కడ స్థానికులు పట్టుకొని అతగాడికి దేహశుద్ధి చేసిన సందర్భం. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు, పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో పోలీసులకు అప్పగించారు. పోలీసులకు అప్పగించిన క్షణంలో అతగాడి మీద ఎటువంటి దాడి జరుగుతుందో మీరు చూడొచ్చు. అందరూ కలిసి అతగాడికి దేహశుద్ధి చేసిన సందర్భం. పట్టుకొని ఉతికి ఆరేశారు వీళ్ళందరూ కలిసి. ఈ క్రమంలో ప్రస్తుతం పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకువెళ్తూ ఉండగా నిందితుడు చెరువులోకి దూకి బలవన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది.